ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. సెలరీలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనిలో 90% నీరు ఉంటుంది. సెలరీ జ్యూస్ చేసుకుని తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది శరీర పనితీరును నిర్వహించడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి తోడ్పడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండడానికి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సెలరీ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, గుండె సమస్యలు, అర్థరైటిస్, కొన్ని క్యాన్సర్లు, డయాబెటిస్ ముప్పును పెంచుతాయి. సెలరీ జ్యూస్లో ఫైబర్స్, పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సెలరీ జ్యూస్ మలబద్ధకానికి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. టీని వేడి చేసి తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి. కాచి అలా ఉంచేసిన టీలో ఫంగస్ ఏర్పడుతుంది. బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది. దీంతో రుచి కూడా మారిపోతుంది. కానీ టేస్ట్ మారిందేంటో అనుకుంటాం, కారణం మాత్రం ఇదే. కాబట్టి టీని వేడి చేసి తాగడం మంచిది కాదు. అదే హెర్బల్ టీని అయితే మరోసారి వేడి చేసి తాగకూడదు. అలా వేడి చేసి తాగడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు, ఖనిజాలు నశించిపోతాయి. అది తాగినా తాగకపోయినా ఒక్కటే. గ్రీన్ టీ అయితే వేడి చేసి తాగడం ఏమాత్రం మంచిది కాదు. టీని ఎక్కువసేపు నిల్వ ఉంచితే టానిన్ అధికంగా విడుదలవుతుంది. ఇది టీని చేదుగా మార్చేస్తుంది. దీంతో అలా వేడి చేసిన టీ తాగితే కడుపు నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు, అతిసారానికి దాన్ని దారి తీయవచ్చు. కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాదు, ఇలా టీని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తాగితే మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజు 7 గంటలు నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మన శరీరం రిపేర్ మోడ్లోకి వెళుతుంది. కణాలు రిపేర్ అవుతాయి, కండరాలు పునర్నిర్మించబడతాయి. మీరు రిఫ్రెష్ అవుతారు, రీయాక్టివేట్ అవుతారు. అభిజ్ఞా పనితీరు మెరుగుపడటానికి, జ్ఞాపక శక్తి పెరగటానికి, ఆలోచన శక్తి పెరగడానికి 7 నిద్ర కీలకం. అంటే 7 గంటల నిద్ర మెదడుకు పవర్ బూస్ట్ లాంటిది. మీరు అప్రమత్తంగా, ఏకాగ్రతతో ఉండేలా చూస్తుంది. 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే డీప్ స్లీప్, వివిధ స్లీప్ సైకిల్స్ గుండా వెళ్ళడానికి తగినంత సమయం ఉండదు. ఫలితంగా మీరు అలసటగా, గజిబిజిగా మేల్కొంటారు. దీంతో మీరు రోజంతా అలసటగా ఉంటారు. మీ రోజువారీ పనుల్లో ఏకాగ్రత, అప్రమత్తత తగ్గుతుంది. మీ పనిలో ఉత్పాదకత తగ్గుతుంది. మీరు సరైన విశ్రాంతి లేకపోతే ఆలోచించడంలో స్పష్టత ఉండదు. సమస్యలను పరిష్కరించడం, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫుడ్ పాయిజన్ కారణాలు, లక్షణాలు తెలుసుకుందాం. వేడి ఆహారాన్ని వెంటనే చల్లార్చడం, చల్లని ఆహారాన్ని ఒకేసారి వేడి చేయడం చేసిన ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇంకా ఫుడ్ పాయిజన్కు అపరిశుభ్ర వాతావరణం, చేతులలో ఉండే అపరిశుభ్రమైన బ్యాక్టీరియా కూడా కారణం కావచ్చు. ఇక ఫుడ్ పాయిజన్ అయితే లక్షణాలను ఎలా గుర్తించాలంటే, ఫుడ్ పాయిజన్ అయిన వారికి ప్రారంభ సంకేతాలుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వికారంగా ఉండడం, వాంతులు కావడం, విరేచనాలు కావడం, కాళ్ళు చేతులు లాగటం, విపరీతమైన కడుపు నొప్పి, అప్పుడప్పుడు కడుపు మెలిపెడుతున్నట్టు నొప్పి కలుగుతాయి. అంతేకాదు, ఫుడ్ పాయిజనింగ్ వలన తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన దాహంగా ఉండడం, తరచూ విరేచనాల వలన డీహైడ్రేషన్, మూత్ర విసర్జన తగ్గడం, జ్వరం రావటం, చలిగా అనిపించడం, కండరాల నొప్పి, శక్తి లేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కళ్ళు తిరగడం, చూపు మందగించడం, నరాల బలహీనత, ఆకలి లేకపోవడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. అసలు ఫుడ్ పాయిజనింగ్ ఎవరికి అవుతుందంటే, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వారికి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.